మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. పాటల పద్యాల మాంత్రికుడు డాక్టర్ రాజారామన్న త్రివేది సంగమం కల్చరల్ అకాడమీ హైదరాబాద్ ఈ వారం నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా శివశంకరే పాటతో పాటు ఘంటసాల పద్యాలను అవలీలగా ప్రేక్షకులను అలరించారు. తదనంతరం వివిధ రంగాలలో నిష్ఠాతులైన వారికి డాక్టర్ రాధిక్రావు సావిత్రిబాయి పులే అవార్డు, ఎం ఉమాదేవి మహిళా సేవ అవార్డు, డాక్టర్ ఎల్ఎన్ మలధర్ ముఖ్య అతిథిగా సేవారత్న అవార్డు, లలితరాణి క్షత్రియ రాజులు మహిళా సేవ అవార్డు, రవికుమార్ జర్నలిస్ట్ సేవారత్న అవార్డు, 69 టీవీ యాంకర్ శిరీషారెడ్డి బెస్ట్ యాంకర్ అవార్డు, వివిధ రంగాల అవార్డులు లక్ష్మీదుర్గ, మేఘశ్రీ, రమ్యకృష్ణ, కె వెంకటేశ్వర్కి వైఎస్ఆర్ సేవారత్న అవార్డు, కె హనుమంతరావుకి భక్తి రామరామ అవార్డు, శ్రీ మహావీర్ సింగ్ ఘంటసాల అవార్డు, కృష్ణమోహన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవార్డు మరియు కొత్త సంవత్సరం అంతర్జాతీయ సంగీత, సాహిత్య, నృత్య, సాంఘిక సేవా కార్యక్రమాలు సన్మానం చేస్తున్నారు. ఏవి కూడా శాశ్వతం కాదు. మనం మాట్లాడే మాటలు ఒక సంస్కృతి గురించో మన సమాజం గురించో మాట్లాడే మాటలు కానీ దేవుణ్ణి కీర్తించే మాటలే శాశ్వతమని భర్తృహరి శ్లోకంలో చెప్పారు. సో వాటిని అనుగుణంగా ముఖ్య అతిథి ప్రసంగం చేయాలని మురళీధర్ గారిని నేను కోరుతున్నాను. సత్కార కార్యక్రమం సభాధ్యక్షులు, ప్రత్యేక అతిథులు, ఇతర ప్రముఖుల సమక్షంలో వారికి సేవారత్న పురస్కారాన్ని బహుకరిస్తుంది మా భగవద్గీతలో నుంచి ఒక మంచి శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మనాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాయాచ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ యొక్క శ్లోకం యొక్క భావ్యము, అర్థం. నా పేరు మహావీర్ సింగ్ అండి. నేను ఘంటసాల భగవద్గీతను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. అలా గీత
మనందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని రగిల్చి మన యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రపంచంలో అంటే విశ్వంలో అంతకంటే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. కాబట్టి ఒక యూత్ నుండి ఒక పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు వాళ్ళు లైఫ్లో ఎలా సక్సెస్ కావాలి అనే ప్రతి ప్రాబ్లంకు పర్మనెంట్ కరెక్ట్ సొల్యూషన్ భగవద్గీతలోనే దొరుకుతుంది. కాబట్టి దాన్ని యథాతథంగా మనం అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయితే మనం మన లైఫ్ని సక్సెస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతను చదవాలి. చదివి దాన్ని ఫాలో అయితే ఇంకా మనకు ఏ బుక్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఎన్నో కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. విదేశీయులు కూడా ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్ వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేశారు. మొన్న ఈ మధ్యనే చైనా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లైబ్రరీలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి భగవద్గీతకు మించినటువంటి మంచి పుస్తకము లేదు, అది రైట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ తప్ప అది ఇంకొకటి కాదు, భగవద్గీతనే కరెక్ట్ సొల్యూషన్. ఆ గ్రంథం ఇండియాలో ఉండడం ఇండియా యొక్క గొప్పతనానికి ప్రతీక, ఇండియా యొక్క జ్ఞాన భండాగారానికి ఒక ప్రతీక అని వాళ్ళు కొనియాడారు. కాబట్టి మనం భారతీయులుగా మన వైదిక సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించడానికి భగవద్గీతను నేర్చుకోవాలి. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు. కాబట్టి దాన్ని మనము భక్తితో విశ్వాసంతో ఫాలో అయితే మన లైఫ్కు సరి అయిన మార్గం చూపించడానికి అది పనికొస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ఆ భగవద్గీత ప్రచారంలో నా జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి, సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దాంట్లో భాగంగా మా రాజారాం గారు వారు ఈ ఘంటసాల అవార్డును నాకు అందించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ సంస్థ మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పథంలోకి నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. భగవంతుడు ఏమన్నాడు అంటే, కర్మను చేయి, దాని ఫలితాన్ని ఆశించకు. నీ యొక్క కర్మ నిష్కామ కర్మ అయితే, నువ్వు మనస్ఫూర్తిగా చేసినట్టయితే దాని యొక్క ఫలితము నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు అనే చెప్పడానికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయుట యందే నీకు అధికారము కలదు, వాని ఫలితము పైన లేదు. అట్లని కర్మలను చేయుట మానరాదు, కర్మలను చేయటమే నీ యొక్క బాధ్యత. కాబట్టి నిష్కామ కర్మలను చేస్తూ ఆ గీతను ఫాలో అయితే భగవంతుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతలు వదిలి ఎప్పుడు నన్ను నా పైన విశ్వాసం ఉంచి నా మార్గంలో నడిచిన వాడికి వాడి యొక్క ప్రతి మార్గంలో ప్రతి పనిలో నేను ముందుండి సహాయపడతాను అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి కృష్ణుణ్ణి జగద్గురువుగా భావించి ఆయన్ని ఫాలో అవుదాము. జై జై గీత, భగవద్గీత. మీ పేరండి? డాక్టర్ రాజారామన్న. ఈ ఫౌండేషన్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు? దాదాపు 13 సంవత్సరాల నుంచి 2012లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే నైపుణ్యత వంటి కళాకారులను ప్రోత్సహించడము, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడము, హైలైట్ చేయడము, వాళ్ళ వివిధ రంగాల్లో ఆరితేలినటువంటి వాళ్ళకి అవార్డులతోటి సత్కరించడము, గాయనీకాలకులని అవార్డులు సుశీలమ్మ, జానకమ్మ, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం అవార్డులతోటి వాళ్ళని ప్రోత్సహించడము, సామాజికంగా సాంఘిక సేవ చేసిన వాళ్ళకి సేవారత్న, మహిళా సేవారత్న అవార్డులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మా త్రివేణి సంఘం అకాడమీ ముందుకు సాగుతున్నది. దానికి ఫౌండరు, ప్రెసిడెంటు డాక్టర్ రాజారామన్న. అదండి.
తర్వాత మా త్రివేణి సంఘం కల్చరల్ అకాడమీ ISO సర్టిఫైడ్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్. సో గవర్నమెంట్ అథెంటికేటెడ్గా అప్రూవ్ చేసినటువంటి సంస్థది. సో మేము ఏది చేసినా ఒక గవర్నమెంట్ ప్రకారమే ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, దాని ప్రకారం నేను చేస్తున్నాను. సాంఘిక సేవ, తర్వాత గాయకులకి, తర్వాత మహిళా సేవరత్న, అడ్వకేట్లకి మహిళా సేవరత్న, సోషల్ సర్వీసులకి మహిళా సేవరత్న, తర్వాత యాంకర్సు, తర్వాత సోవెలర్స్, జర్నలిస్టులు, వీళ్ళందరికీ కూడా సేవారత్న అవార్డుతో సత్కరించి మా త్రివేణి సంఘానికి, సమాజానికి వాళ్ళు గుర్తింపు వచ్చేట్టుగా మేము చేయూతనిస్తున్నామండి. నెక్స్ట్ ప్రోగ్రాము డిసెంబర్లో ఉంటుంది. ఈ మధ్యలో నార్మల్ ప్రోగ్రామ్ చేస్తాము నవంబర్లో, కానీ డిసెంబర్లో మళ్ళీ ఇలాంటి అవార్డులతోటి కార్యక్రమం కవులు, కళాకారులు, సాంఘిక సాహిత్య, ఈ సంగీత రంగాల్లో కూడా, నృత్య రంగాల్లో కూడా సేవ చేస్తూ ఈ త్రివేణి సంఘం ముందుకు సాగుతున్నది. ఇది 2026లో ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా శ్రీలంక, తర్వాత థాయిలాండ్, తర్వాత గోవా, అక్కడ తెలుగు వాళ్ళతో మమేకమై కొలాబరేషన్ తోటి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. వెల్కమ్ టు 69 టీవీ. నేను మన యాంకర్ శిరీష గారికి అవార్డు వచ్చింది. ఈరోజు అవార్డు త్రివేణి సంఘం నుండి అంటే బహుకరించడం జరిగింది. అయితే మొత్తం వివరాలు మా యాంకర్తో మనము మాట్లాడదాము. కెమెరామ్యాన్ ఈరోజు యాంకర్గా ఉండి యాంకర్ పొజిషన్కు యాంకర్గా అడుగుతున్నాడు. ఒక్కసారి మనం ఈ విశేషాలు అయితే చూద్దాము. చెప్పండి యాంకర్ గారు, మీకు అవార్డు రావడం వల్ల ఎలాంటి ఫీలింగ్ ఉంది? అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డుని తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. చెప్పండి యాంకర్ గారు, అంటే ఎన్ని సంవత్సరాల శ్రమ ఫలం ఇది మీకు? ఇది ఒక సంవత్సరంలోనే నాకు ఇంత మంచి శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది. మా చైర్మన్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు, కుమ్మం శ్రీనివాసరెడ్డి గారు. అలాగే మా కెమెరామెన్ హనుమంతరావు గారు కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మీరు 1 ఇయర్ లోపల మీరు ఇంత స్థాయికి ఎదిగారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. అవకాశం ఎవరికి రాదు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపించుకోవాలి. నేను అవకాశం రాగానే నేను నా టాలెంట్ని నిరూపించుకున్నా. అంటే మనం చూస్తున్నాం కదా, అంటే కొంతమంది యాంకర్లకైతే సంవత్సరాల కొద్దీ అంటే చేసినా కానీ ఫలితం దొరకదు. మీకు అంటే అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద అవకాశము, ఒక అవార్డు గ్రహీతగా ఏదైతే మన త్రివేణి సంఘం నుండి మనం చూస్తున్నాం కదా, త్రివేణి సంఘం నుండి అయితే బెస్ట్ యాంకర్ అవార్డు అయితే వచ్చింది. ఈ అవార్డులు ఇంకేదో రావాలని మా 69 టీవీ తరఫున అయితే కోరుకుంటున్నాము. సతీ సమేతంగా మీరు ఇద్దరు కలిసి ఒకే త్రాటిపై నిల్చొని ఇంత స్థాయికి ఎదిగి ఇక్కడ మీరు ఇంత జంటగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి అవార్డును తీసుకున్నారు? థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇప్పుడు సేవా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రమ్య గారు మనతో ఉన్నారు. వారు ఎలాంటి సేవలను అందిస్తున్నారు, ఈ స్థాయికి ఎదగడానికి గల కారణాలు, ఈ అవార్డును తీసుకున్నందుకు వారి స్పందన అన్నీ ఒకసారి మనం తెలుసుకుందాం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ త్రివేణి సంగమ కల్చరల్ వాళ్ళు మా సేవల్ని గుర్తించి మాకు ఇక్కడ అవార్డు ఇచ్చారు. మేము ఎవరికి అవసరం ఉన్నా కానీ దానికి నాకు మా హస్బెండ్ సహాయం చాలా ఉంటుందండి. నేను మా హస్బెండ్ మధుకర్ గారు ఎవరికి సాయం కావాలన్నా కానీ, స్కూల్లో పిల్లలకి బెంచీలు ఉంటాయి, ఊళ్ళో చెట్లు నాటించడం కానీ, కరెంటు లైట్స్ ఇవ్వటము, ఇలా చాలా కార్యక్రమాల్లో మేము ముందు ఉంటాము. ఎవరికి ఏ సాయం వచ్చినా కానీ మాకు వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటామండి. మాకు ఇంకా తోడ్పాటు ఇచ్చి ఇలాంటి అవార్డు ఇచ్చి మా సేవల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చిన ఈ రాజారామన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సేవా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన లలితారాణి గారు మనతో ఉన్నారు. వారు ఈ అవార్డును పొందినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నేను చందానగర్ నుంచి వచ్చాను. నా పేరు లలితారాణి. మేము చేసేది గోసేవ. గోవుల్ని మనం ఎంత కాపాడుకుంటే అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని చెప్పని అంటారు. దానిలో భాగంగా నేను గోసేవ ఎంచుకున్నాను. దానిలో గత 25 సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఇష్టంతో కష్టమైనా కానీ మేము గోవులను కాపాడే ప్రయత్నంలో మేము ముందంజలో ఉన్నాము. నేనుండేది షేర్లింగంపల్లి. అక్కడి నుంచే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరికైనా ఆపదలో ఉంటే కూడా అవి కూడా మేము చేస్తుంటాము. ఇప్పుడు ఈ గోసేవ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మనకు రాజారామ అన్నగారు ఈ సేవా అవార్డు ఇవ్వడం జరిగింది.
ఈ త్రివేణి అవార్డ్స్ వచ్చేసి మాకు గుర్తించి మమ్మల్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలండి. నమస్తే అండి, లక్ష్మీ దుర్గా గారు. నమస్తే. ఈ అవార్డు మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈ త్రివేణి సంగమ అకాడమీ మన రాజారాం గారు ఇలాంటి కార్యక్రమాలు 58 వరకు చేశారంట. ఇప్పుడు మమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని పిలిచి నాకు అవార్డు, సేవారత్న అవార్డు మా జీవనది ఫౌండేషన్ నుంచి మేము చేసే సేవలు గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చారండి. ఈ సేవారత్న అవార్డు నా ఒక్కదానిది కాదండి, ఎందుకంటే మాది టీం వర్క్. మా టీం చాలా వర్క్ చేస్తారండి. మేము నదుల దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ, పురాతన దేవాలయాలు కానీ మేము అక్కడికి వెళ్ళి అన్నీ చేసి క్లీన్ చేసి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి అవేర్నెస్ ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా మా కార్యక్రమాలు మేము 12 పుష్కర నదుల పేర్ల మీద అవార్డ్స్ ఇస్తామండి. 12 ఏదైతే పుష్కర నదులు ఉన్నాయో ఆ నదుల పేర్ల మీద ఇచ్చి మేము అంటే జనంలో చైతన్యం తీసుకొస్తున్నాము. చాలా వరకు మార్పు వచ్చిందండి. చాలామంది చేతుల్లో ఇప్పుడు జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు ఉంటున్నాయి. ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నామండి. ఈ అవార్డు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 50 మందిలో చేసేటప్పుడు మేము కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక 5-6 రాకపోయినా మిగిలిన వారంతా వచ్చి మాకు టీం వర్క్ బాగా చేస్తారండి. నేను చేసే కార్యక్రమంలో వాళ్ళందరూ భాగస్వాములండి. వాళ్ళు ఉండబట్టే నేను ఈ కార్యక్రమం ముందుకి చేసుకుని వెళ్ళగలుగుతున్నాను. మన హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయాలు అన్నీ కూడా పురాతన దేవాలయాలు మేము ఇప్పటికే దగ్గర 30 దేవాలయాలు క్లీన్ చేసామండి. అలాగే నదులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మేము క్లీన్ చేసి అవేర్నెస్ ఇచ్చి ప్లాస్టిక్ వాడొద్దని జూట్ బ్యాగులు వాడమని జూట్ బ్యాగులు పంచి మేము వస్తామండి అక్కడికి వెళ్ళి క్లీన్ చేసి. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలని మా 69 టీవీ తరఫున కోరుకుంటున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. శ్రవంతి గారు మనతో ఉన్నారు. వాళ్ళకి అవార్డు వచ్చిన సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడాల శ్రవంతి. నేను ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ చైర్మన్ సిద్దిపేట్. నేను గత 10 సంవత్సరాల నుండి చాలామందికి స్టూడెంట్స్కైనా నార్మల్గా లేని వాళ్ళకైనా చాలా హెల్ప్ చేశాను. నన్ను గుర్తుంచి రాజారాం సార్ గారు నాకు ఇంత మంచి అవార్డు ఇచ్చారు. రియల్గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చాలామంది సింగర్స్ కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే మా మమ్మీ గారే. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇంత చిన్న వయసులో కూడా రాజకీయాలకి ఎవ్వరు ఏ పేరెంట్ పంపరు, కానీ మా అమ్మనైతే నాకు చాలా సపోర్ట్ చేసి నాకు ఎప్పుడు వెనకంటూ ఉండి నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాంటి అవార్డులు ఇంకెన్నో అందుకోవాలని మా 69 టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. వారి స్పందన తెలుసుకుందాం ఇప్పుడు. ఇది చాలా మంచి ఆర్గనైజేషను అని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. కళాకారులని సన్మానించడం అనేది కళా హృదయాలకే అది సొంతమవుతుంది తప్ప మిగతా వాళ్ళకి అది అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన నేను చూసిన ఈ కాసేపట్లో ఆపాత మధురాలు అని ఎక్కడో చూడడమే తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా ఆపాత మధురాలను వినడము, ఆ గాయని గాయకులు ఆలపించినప్పుడు తెలియని ఏదో ఒక స్పందన అనేది వచ్చింది. చాలా చక్కగా ఉంది. ఇలాగా ప్రతిసారి కొత్త కళాకారులను, పాత వాళ్ళని కూడా సన్మానించుకుంటూ ఇలా నిరంతర వాహినిగా త్రివేణి సంగమంలాగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. మేడం, ఈ అవార్డు మీకు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. మేడం, మీ ఫౌండేషన్ పేరు, మీ సంస్థ యొక్క ఉద్దేశం? మా సంస్థ ధ్యేయము నదులను కాపాడము, ప్లాస్టిక్ని నివారించడము. ఈ సంస్థ అధ్యక్షురాలు, వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీ దుర్గా అమ్మగారు. వారికి ఈరోజు త్రివేణి సంగమము కల్చరల్ అసోసియేషన్ సందర్భంగా ఉత్తమ సేవా విభాగంలో అమ్మకి అవార్డు వచ్చింది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ జీవనది ఫౌండేషన్లో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇది చాలా అదృష్టంగాను గర్వంగాను చెప్తున్నాను. ఈ సంస్థలో నేను జాయిన్ అవ్వడం అనేది గత 3 సంవత్సరాల నుంచి నా వంతు సేవగా అమ్మతో పాటు నడుస్తున్నాను. మీ సంస్థ ఇలాంటి మరెన్నో సేవలను అందించాలని మనస్ఫూర్తిగా 69 టీవీ నుంచి కోరుకుంటున్నాం. మన 69 టీవీ యాంకర్ శిరీష గారికి అవార్డు వచ్చిన సందర్భంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్కి అయితే వచ్చాము. అయితే మనం వాళ్ళ కుమారుడు ఉన్నారు, వారితో అడుగుదాము వాళ్ళ అమ్మకి అవార్డు వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది అనేది. నీ పేరు? సమృద్ధి. ఏ క్లాస్? 4th. ఎలా అనిపిస్తుంది మీ అమ్మకి అవార్డు రావడం?
మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే తీసుకునేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయినావు? మంచిగా మంచిగా అనిపించిందా? ఇంకెన్నో అవార్డులు అంటే మీ మమ్మీకి అవార్డులు రావాలనుకుంటున్నా, నీకు అవార్డులు రావాలనుకుంటున్నా? మా మమ్మీకి నాకు. అంటే ఇద్దరికి అవార్డులు రావాలనుకుంటున్నా? అంటే ఇప్పుడు చూసినావు కదా అంటే మమ్మీ స్టేజ్ మీద పోయినప్పుడు అవార్డులు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మీ అక్క కానీ మీ డాడీ కానీ ఉంటే ఎట్లా అనిపిస్తుండే? మంచిగా అనిపిస్తుండేనా? అవునా? ఇంకా మీ అమ్మకి ఇంకే అవార్డులు రావాలి? అవును. ఇంకా రావాలా మీ అమ్మకి? ఎన్ని అవార్డులు రావాలి? 10 అవార్డులు రావాలా? అంటే ఇయర్లీ 10 అవార్డ్సా? ఓ మై గాడ్, చూశారు కదా, ఒక్క అవార్డు కాదు, ఉన్న అవార్డులన్నీ మా మమ్మీకి రావాలి. బెస్ట్ యాంకర్ అవార్డు, మళ్ళీ సేవారత్న అవార్డు, ఇలాంటి అవార్డులు ముందుకెళ్ళి మళ్ళీ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కాలని కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ సుమాంజలి. ఈరోజు నేను బెస్ట్ యాంకర్ అవార్డు తీసుకున్నా. త్రివేణి సంగమం కల్చరల్ అకాడమీ తరపున నేను ఈ అవార్డు అందుకున్నా. అయితే ఈ సందర్భంగా నేను మా చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా కెమెరామెన్ హనుమంతరావు పాటిల్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రవికుమార్ సార్ గారికి కూడా నా ధన్యవాదాలు. హాయ్ అండి అందరికీ. నా పేరు మేఘశ్రీ అండి. బట్ నేను సినీ ఇండస్ట్రీలో చేస్తున్నాను అనమాట, సీరియల్ యాక్టర్ని. బట్ ఏంటి అంటే ఈ అవార్డు నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినీ ఇండస్ట్రీలో నేను ఇంకా పైకి ఎత్తిగాలని చెప్పేసి ఇది ఒక నాకు ప్రోత్సాహం అని చెప్పేసి నేను డెఫినెట్గా నమ్ముతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్రివేణి సంగం ఆర్ట్స్లో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాహితీవేత్తలందరికీ, సంఘ సేవకులకి అందరికీ కూడా గుర్తించి వాళ్ళకి స్వచ్ఛందంగా ఆయన అవార్డ్స్ ఇవ్వడం అనేది ఎంతో మనం హర్షణీయమైంది. వాళ్ళకి ఒక గుర్తింపు, వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్టే సింగర్స్ని కూడా ఆయన అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మంచి గాయకులు, మంచి కంఠం, ఘంటసాల ఒక గంభీరమైన కంఠంతో పద్యాలు అనర్గళంగా పాడగలిగే రాజరామన్న గారు ఇంకాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి. ఆయనకి ఇంత దానికి కావాల్సిన శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని ఈ సమాపకంగా తెలియజేసుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి.